అదిగో మా ఇంట్లో మల్లె అంటే చూసారా? మొత్తం మొన్న చెట్టంతా ఆకులు దూసేశాను. చాలా ఆకులొచ్చేసినియి. చాలా మొత్తం మీద 2 టబ్బల ఆకులు దూసాను. అది దూయడానికి కూడా 3 రోజులు పట్టింది. మొత్తం ఆకులన్నీ దూసేసిన తర్వాత మొత్తం చెట్టు నిండా మల్లెపూలే, మల్లె మొగ్గలు. అసలు నిజంగా చెట్టు చూస్తుంటే కరెక్ట్‌గా అక్కడే కూర్చొని గిన్నెలు తోముతాం కాబట్టి, ఆ మల్లెపూల వాసన అబ్బబ్బబ్బా! అస్సలు అద్దిరిపోతుంది నిజంగా. అదిగో చూసారా చెట్టు నిండా ఎలా ఉన్నాయి మల్లెపూలు. కొన్ని మల్లెపూలున్నాయి. చాలా మొగ్గలున్నాయి. కొంచెం మల్లెపూలున్నాయి గానీ మొగ్గలెక్కువున్నాయి. పువ్వులు మాత్రం అక్కడక్కడ ఏంటంటే ఒకేసారి పుయ్యవు ఎందుకో తెలీదు గానీ మల్లెంటికి. మొత్తం చిన్ని చిన్ని మొగ్గలు, పెద్ద పెద్ద మొగ్గలు మీకు సరిగ్గా కనిపించట్లేదు కదా! ఇంకా వీడియోలోని. అసలు ఇంకా చాలా చాలా ఉన్నాయి దాని నిండా. నిజంగా పూస్తే 2, 3 మూరలవుతాయేమో ఒక్కసారి పూసినట్టయి నేను. అలా ఉన్నాయి. మీకు దీంట్లో చిన్నగా కనిపిస్తుంది. మాకు దొడ్డి వైపు నించొని చూస్తే గోడదంతా చెట్టే మొత్తం చెట్టు ఇదంతా. ప్రతి కొమ్మకి మొగ్గలున్నాయి. 4, 5 మొగ్గలు. అదిగో మీకు కనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తున్నాను నేను. ఈ పువ్వు కింద కూడా 4 మొగ్గలున్నాయి. అలా. అదిగో చూసారు కదా 4 మొగ్గలయ్యి. అలాగా. కొన్ని పువ్వులున్నాయి. పువ్వులు ఎన్నో అవ్వలేదు. ఒక డజన్ అవుతాయేమో పువ్వులు గానీ, మొగ్గలు మాత్రం చాలా ఎక్కువున్నాయి. ఏంటంటే ఇది బెడ్‌రూమ్ దగ్గర ఏశాను నేను. ఇది బెడ్‌రూమ్ కిటికీ దగ్గర బయట దొడ్డి వైపు. అది ఏంటంటారు దీన్ని? ఇది పడమర కాదు ఉత్తరం. దక్షిణం వైపు అనమాట. దక్షిణం వైపు పెద్ద కిటికీ ఉంటది కదా! ఆ కిటికీ దగ్గర ఏశాను. ఎందుకంటే బెడ్‌రూమ్‌లోకి మల్లెపూల వాసన వస్తది కదా అని చెప్పి అలా ఏస్తాను నేనెప్పుడు. అది చిన్నదేశాను నేను మొక్క. వీధిలో చాలా పెద్దదుంది. పనస చెట్టు ఎక్కేసి, పనస చెట్టు నిండా పువ్వులు పూసేసి, పనసకాయల కంటే మల్లెపూలు ఎక్కువ పూసేది. కానీ అక్కడ గచ్చు చేయించినప్పుడు పీకేసాం. ఆ పీకేసినప్పుడు దొడ్డి వైపు ఒకటి, పడమర వైపు ఒకటేసాను. ఇక్కడ కిటికీ దగ్గర ఒకటేసాను. 2 కిటికీలు ఉంటాయి కదా! రెండిట్లకి గాలి వస్తుంది కదా లోపలికని చెప్పి ఏస్తే వాసన వస్తుంది మంచి ఫ్లేవర్ అని. తీరా ఏస్తే దొడ్డి వైపుది ఎండిపోయింది. అటువైపు సరిగ్గా లేదు కదా! చూసారు కదా కొబ్బరి బండలు అయ్యేసి నీళ్లు పెట్టడం కుదరక ఎండిపోయింది. ఇది మాత్రం ఈ కిటికీ దగ్గర గిన్నెలు తోమడం కదా! అక్కడ ఉల్లిపాయ తొక్కలు, చెత్త చెదారం అన్నీ అందులో పడేసేసి రోజు బియ్యం కడిగి నీళ్లు పోస్తున్నాను. మల్లె పువ్వులు పుయ్యాలంటే ఎక్కువ మీకు ఆకులన్నీ దూసేసి రోజు బియ్యం కడిగి నీళ్లు పోస్తే చక్కగా ఇది పందిరి మల్లి ఇది. అలాగ బోల్డన్ని పువ్వులు వస్తాయన్నమాట. అందుకే నాకు చెప్తున్నాను కదా పిల్లల్ని చూసుకుంటాను మొక్కల్ని కూడా చాలా ఇష్టం నాకు మొక్కలంటే. అందుకే అలాగ రోజు బియ్యం కడిగి ఏయగా నా కష్టానికి ప్రతిఫలం ఇది. చూసారా ఎలా వచ్చినాయో? ఇదిగో కనకాంబరాలు చూసారా? ఒకే చెట్టు. ఈ కనకాంబరం చెట్టు మా ఇంట్లో ఒక ఆవిడ పనిచేసేది. ఆ ఆంటీ తీసుకొచ్చి ఇచ్చింది. చిన్ని కొమ్మ ఇచ్చింది. నేను వేసాను. దీన్ని 4 చోట్ల వేసాను. 4 చోట్ల కలిపి చూపిస్తాను కదా మీకు పువ్వులు చాలా చాలా అవుతాయి కదా! 2 మూరలు 3 మూరలు అలా అవుతాయి పువ్వులు. అన్ని పువ్వులు పోస్తాయి. అది లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.